శ్రీయాయ జగన్మంగళహేతవే యస్య వాకమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం ఖలు వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసోనవే యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభుర్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సుత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనున సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సంనగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతి నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపచ్చే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లు మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువరిది నాడెన్నం தென்குருகூர் என்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடுகோப்பன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதம் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்றார் சடகோபம் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் முயம்பாள் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்கவரே நிலையும் மெய்யாமுயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையலும் பூஷ்வினையும் வாஷ்வினையும் போதும் குருகை எருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మనం నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 3వ పదిలో 6వ తిరువాయిమొഴിలో మొదటి తిరువాయిమొഴి వ్యాఖ్యానంలో పాసురార్థంలోకి ప్రవేశించాము. ఈ సందర్భంగా స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణించేటువంటి భగవద్ రామానుజుల యొక్క భాష్య వ్యాఖ్యానాన్ని మనం చెప్పుకుంటున్నాము. రామః కమలపత్రాక్షః. శ్రీరామనవమి సందర్భంగా రాముడు కమలపత్రాక్షుడు అని చెప్పి మనకి ఆ సౌందర్యాన్ని ఈయన ఆంజనేయ స్వామి సీతామాతకి ఎలా చెప్పారు అనేటువంటిది ఇవాళ మన టాపిక్ కూడా చాలా చక్కగా సరిపోతుంది. రామః కమలపత్రాక్షః సర్వసత్వ మనోహరః. అందరి యొక్క మనస్సులు దోచుకునేవాటండి రామచంద్రుడు. అది అసలు ఎలా సాధ్యమైందో తెలీదు. సమాజంలో మన జీవితము అనేటువంటిది నలుగురికి ఆదర్శప్రాయంగా నలుగురితో కలిసిమెలిసి ఉండి అందరూ నావాడు అనుకునేలాగా జీవించగలగడం చాలా చాలా అదృష్టం చేసుకుంటే గాని లభించినటువంటి భాగ్యం. ఆ రామచంద్రుడు ఎలా ఉంటాడో నువ్వు గుర్తు చెప్పగలవా
అని అడుగుతుంది సీతాదేవి హనుమని. దానికి హనుమ చక్కటి రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అనేటువంటి ఒక మంచి శ్లోకాన్ని మనకి రామాయణం అనుగ్రహిస్తుంది. దానికి మళ్ళా మీకు చాలాసార్లు వినిపించినటువంటి ఒక మంచి పద్యం రాముని యొక్క సౌందర్యం. ఇవాళ శ్రీరామనవమి కాబట్టి మా సోదరులు కన్నన్ గారు కూడా నాకు ఆజ్ఞాపించడం వల్ల ఆనందంగా ఈ పద్యాన్ని గోష్ఠిలో చదువుతున్నాను. నీల మేఘఛాయ బోలు దేహము వాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు. సరిగ్గా మన పాయింట్ ఇవాళ. ధవళాబ్జపత్ర నేత్రములవాడు కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు చక్కని పీనవక్షంబువాడు తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు ఘనమైన దుందు విశ్వనమువాడు పద్మరేఖలు కలుగు పదయుగంబులవాడు బాగైన ఎట్టి గుల్ఫములవాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముండు శుభలక్షణములవాడు ఇన్ని గుణముల రూపింపనసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నవాడు నీల మేఘఛాయబోలు దేహము వాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు. ఎలాంటి అందమైనటువంటి నేత్రాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని మనకి ఇవాళ సందర్భంగా ఈ పద్యాన్ని మనం ఒకసారి రామచంద్ర స్వామి యొక్క అద్భుత సౌందర్యాన్ని గురించి ఒకసారి మనం చెప్పుకోగలిగాము. నమ్మాళ్వార్లు కూడా ఎంత అందంగా రామచంద్ర స్వామి యొక్క దయా గుణాన్ని వర్ణిస్తారండి. మనకి 7వ పత్తులో వస్తుంది. కర్పారి రామ విరానయ్యల్లాల్ మత్తుం కర్పరో పుర్పా ముదల పుల్లెరుంబాది ఒன்றెండ్రియే நற்பால் அயோத்தியல் வாழும் சராசரம் முத்தவும் நற்பாலுக்கு ఇత్తనన్ నాన్ముగనార్ పెద్ద నాట్టులే. చాలా అందమైనటువంటి రామచంద్ర స్వామి అయోధ్యలో ఉండేటువంటి చిన్న చీమ దగ్గర నుంచి గడ్డి దగ్గర నుంచి కూడా మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి దయా సముద్రుడు శ్రీరామచంద్రుడు అని చెప్పి మనకి నమ్మాళ్వార్లు ఎంతో చక్కగా అనుగ్రహిస్తారు. ఈ నమ్మాళ్వార్లు భూతం శిరో హ్రదమహాహ్వయం అక్షయుగ్మం భట్టార్యమాస్య మద భార్గవమస్య కంఠం బాహూ వదంతి కులశేఖర యోగి వాహౌ దోర్మధ్య నాభిచరణాన్ని ఇతరాన్ శఠారే. ఎంత అందమైనటువంటి రూపం అంటే నమ్మాళ్వార్లకి. ఆయన అవయవములు కలవాడు. మిగిలిన ఆళ్వార్లందరూ వారి యొక్క అవయవములు. చాలా అద్భుతమైనటువంటి భావం అండి ఇది. పూదత్తాళ్వార్లు ఆయనకి శిరస్సుటండి. నమ్మాళ్వార్లకి శిరోభాగము పూదత్తాళ్వార్లు అక్కడి నుంచి మొదలు పెట్టారు. పొయ్యిగయ్యాళ్వార్లు పెరియాళ్వార్లు ఆయన నేత్రాలుటండి. అక్కడికి మొదలాళ్వార్లు 3 శిరోభాగంగా నేత్ర భాగాలుగా చెప్పబడ్డారు. ఇంకా పెరియాళ్వార్లు ముఖసీమని అలంకరించారు. తిరుమలిశయ్యాళ్వార్లు కంఠంగా మారారు. కులశేఖరులు తిరుప్పాన్ ఆళ్వార్లు శ్రీహస్తములుగా దర్శనం ఇస్తున్నారు. తొండరెడిప్పడి ఆళ్వార్లు వక్షస్థలమయ్యారు. తిరుమంగయ్యాళ్వార్లు నాభి అయ్యారు. మధుర కవులు పాదమయ్యారు అనేటువంటిది. అంటే మనం ఒక్క నమ్మాళ్వార్లని సేవిస్తున్నాము అంటే ఆళ్వార్లందరినీ కూడా మనం ఆరాధిస్తున్నంత భాగ్యాన్ని పొందగలుగుతున్నాము అనేటువంటి విశేష విషయాన్ని మనకి నమ్మాళ్వార్లు ఇందులో ఆయన యొక్క రూపాన్ని గురించి చెప్పినప్పుడు చెప్తారు. వారి యొక్క వైభవం ఎలాంటిది అని అంటే ఆయన రంగనాథుడు స్వయంగా నన్సటగోపన్ అన్నాడు అని మనం మొన్న చెప్పుకున్నామే. 2 కాంతులు అని అంటే సూర్యచంద్రులే కాదండి, నమ్మాళ్వార్ల యొక్క అందమైనటువంటి తిరువాయ్మొഴി దివ్య ప్రబంధము ఒక కాంతిగా
మనకు వచ్చింది అని చెప్పుకున్నామే. అలాంటి నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొழிలో మనం 3వ పదిలో 6వ తిరువాయిమొழிలో మొదటి పాసురం వ్యాఖ్యానం మధ్యలో ఉన్నాము. ఎందుకంటే செய்ய தாமரை கண்ணனாய் உலகேழும் உண்டாவன் கண்டீர் வையம் வானம் மனிசர் தெய்வம் மத்தும் 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 முத்துமாய் செய்ய சூழ் சுடர் ஞானமாய் வெளிப்பட்டு இவை படைத்தான் பின்னும் மொய்கள் சோதியோடாயினான் ஒரு மூவராகிய మూర్తియే. మొయ్కొళ్ అని చదవాలి, అది మెయ్ కాదు, మొయ్కొళ్ సోదియోడాయినాన్ ஒரு మూవరాగియ మూర్తియే. ఈ పాసరం దగ్గర ఎక్కడున్నామండి వ్యాఖ్యానంలోనే అంటే 195వ పేజీలో కస్సేదా కప్యాసం పుండరీకమేవ మక్షిణి ఆ లైన్ దగ్గర ఉన్నాం. ఈ లైన్ దగ్గర ఉంటూ నిన్న మనం ఇతరులు చెప్పినటువంటి 3 అర్థాలు చెప్పుకుని ఈ శృతికి భగవద్ రామానుజులు అవి తప్పని ఎలా చెప్పారో చెప్పుకున్నాం. ఒక్కసారి అవి మననం చేసుకుందాము. ఒక 3 అర్థాలు చెప్పారండి ఇతరులు. ఏమని చెప్పారు వాళ్ళు అనేటువంటిది. ఏమని చెప్పారు అంటే కప్యాసము అంటే, కపి అంటే సూర్యుడు, ఎప్పుడు కదులుతూ ఉంటాడైనా, ఆయన మండలం ఒకటి. పుండరీకం అంటే మన హృదయ మండలం. ఆదిత్య మండలంలోనూ ఈ హృదయ మండలంలోనూ కూడా సర్వేశ్వరుడు ఎలా నివసిస్తూ ఉంటే మనం ఉపాసిస్తామో అలాగే నేత్రాలలో కూడా మనం ఉపాసన చేయొచ్చు, నేత్రోపాసన అని మొదటి అర్థాన్ని చెప్పారండి. ఏమీ కష్టం లేదు. సూర్యమండలం లాగా అక్కడ ఉన్న భగవంతుణ్ణి సేవించినట్లు, హృదయ మండలంలో ఉన్న భగవంతుణ్ణి సేవించినట్లు నేత్రాలలో ఉన్న భగవంతుణ్ణి సేవించాలి అని అర్థం చెప్పారు. అది పైకి వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడ ఉపాసకుడు ధ్యానించాలి అని చెప్పేటువంటి పదాలు ఆ మంత్రంలో లేవు. లేని పదాలని అధ్యాహారము అంటారు. తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచో తెచ్చుకొని అర్థాన్ని సమన్వయించాలి. కాబట్టి లేని పదాలను తెచ్చుకోవాలి. కాబట్టి ఇది పరిపూర్ణమైన అర్థాన్ని ఇవ్వదు అని మొదటిది తీసేశారు, పక్కన పెట్టారు. ఇంకా 2వ అర్థము మర్కట పృష్ఠము. కపి అంటే కోతి, దాని పృష్ఠము అని చెప్పారు. ఇక్కడ ఈ మర్కట పృష్ఠం లాంటి పుండరీకం, ఆ పుండరీకం లాంటి కళ్ళు 2 ఉపమానాలుగా చెప్పారు. అలా చెప్పడం సమర్థనీయం కాదు. 1, 2 ఉపమానాలు. ముందు పద్మం ఎలా ఉంది అంటే మర్కట పృష్ఠంలా ఉందని చెప్పి అలాంటి పద్మంలా కళ్ళు ఉన్నాయి అని 2 ఉపమానాలు కాదు, 2 పోలికలే, కళ్ళు ఒక్కటే. కాబట్టి మీరు చెప్పినవి 2 ఉపమానాలు కుదరదు. 1. 2వది నీచ ఉపమానాలు ఎప్పుడు చెప్పకూడదు, ఉత్కృష్టమైన ఉపమానాలు ఉన్నప్పుడు. కాబట్టి అది పనికిరాదు, పక్కన పెట్టండి అన్నారు. ఇంకా 3వది ఏం చెప్పారు? చక్కగా కప్యాసము అని అంటే కొంచెము వికసించిన అని 3వ అర్థం చెప్పారు. ఎక్కడుంది కొంచెము వికసించిన అని అర్థము? ఆయన కళ్ళు చక్కటి పద్మపత్రాల్లాగా విశాలంగా అందంగా ఉన్నాయని చెప్పే చోట కొంచెము వికసించిన అనే అర్థం పూర్తిగా వ్యతిరేకం కదండి. కాబట్టి అది తప్పు, పనికి రాదు అని ఈ 3 అర్థాలని భగవద్ రామానుజుల వారు పక్కన పెట్టారు. ఈ శృతి వాక్యానికి ఇంత వ్యాఖ్యానం మనకి ఈ పాసురంలోనే లభిస్తుందండి. చాలా వివరంగా ఇచ్చారు. భగవద్ రామానుజుల వారు వేదార్థ సంగ్రహాన్ని రచించి అందులోదనమాట ఈ శృతి వాక్యానికి వివరణ. వేదార్థ సంగ్రహము అనేటువంటి దాంట్లోది. అది తీసుకొని వెళుతూ ఉంటే లైబ్రరీలో పెట్టాలని ఒక చిన్న పిల్లలాగా పట్టు వస్త్రాలు ధరించి సకలాభరణాలు ధరించి సరస్వతీదేవి ఎదురు వచ్చింది. వదిలేచ్చి ఏమండి ఏం తెస్తున్నారు అని అడిగిందిట. ఇలా వేదార్థ సంగ్రహాన్ని రచించాను, ఇది ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను అని అంది.
మీరు కూడా భాష్యాన్ని రచించారా అందుట. మీరు కూడా అంటే ఏమిటంటే అనేక భాష్యాలు వచ్చాయి ఇంతకు ముందు, ఏవి కూడా నాకు తృప్తినివ్వలేదు అని. మనకి లభించట్లేదు కానీ పైశాచిక భాష్యము అని ఒక భాష్యం ఉందిటండి, అదేదో వేరు వేరు అర్థాలు చెప్పినటువంటిది అని. అందువల్ల ఒక శృతికి మీరు ఏం చెప్పారో అర్థం వివరించండి అని అడిగిందిటండి. అప్పుడు ఈ శృతిని వారు వివరిస్తే ఆవిడ ఆనందపడిపోయి ఆ పుస్తకాన్ని తలపైన పెట్టుకుని శ్రీ భాష్యకార అని పిలిచిందిటండి. ఆ పిలుపు శ్రీ భాష్యం అనే పేరుగా ఆ వ్యాఖ్యానానికి వచ్చింది. మిగిలిన వాటికి ఆ పేర్లు లేవండి. ద్వైత భాష్యం అంటారు, మధ్వ భాష్యం అంటారు, శంకర భాష్యం ఇలా అంటారు. కానీ శ్రీ భాష్యకార, రామానుజ భాష్యం అని అనక్కర్లేదు, శ్రీ భాష్యకార వారు రచించినటువంటి భాష్యము అని. అంత ఆవిడికి ఆనందం కలిగి హయగ్రీవ పెరుమాళ్ళని తీసి అందించిందిటండి. దీనిని మీరు ఆరాధించుకోండి అని. ఈ పెరుమాళ్ళని మనం ఇప్పటికి కూడా శ్రీరంగంలో దర్శిస్తూ ఉండే అవకాశం ఉంది అన్నమాట. భగవద్ రామానుజుల యొక్క ఆరాధనీయులైన కంచి వరదరాజస్వామి, హయగ్రీవ పెరుమాళ్ళు అక్కడ మనకి చూపిస్తూ ఉంటారు అని. సరే, అక్కడ వరకు వచ్చాం. ఇప్పుడు మనం భగవద్ రామానుజులు చెప్పినటువంటి అర్థాన్ని మూడిటిని ముందు తేలిగ్గా చెప్పేసుకుందాం, తర్వాత వ్యాఖ్యానంలోకి వెడదాం. ఈయన ఏం చెప్పారండి? ఒకటి, ఈయన చెప్పింది కప్యాసం పుండరీకమేవ మక్షిణి. కప్యాసం అనే మాటలో కమ్ అంటే జలము అని అర్థం చెప్పారు. హాయిగా గుర్తు పెట్టుకోండి, ఇంకా జీవితంలో మనం మర్చిపోకుండా తెలుసుకునేటువంటి విషయం. ఈయన కమ్ అంటే ఏమని చెప్పారు? జలము అని చెప్పారు. ఆ జలము అప్యాసం, అప్యాసం. అప్యాసం అంటే ఆ అనేది గ్రామర్ లో పోతుంది, అదన్నీ చెప్పను నేను. ఉన్నది అని అర్థం అన్నమాట. అంటే నీళ్లలో ఉన్నది తామర. నెంబర్ 1 పాయింట్ ఆయన ఏం చెప్పారు? జలాల్లో ఉన్న తామర కావాలి, అది ఫస్ట్ పాయింట్. అది నీటిలో ఉండాలి. రెండవది కప్యాసం. కమ్ అంటే జలాన్ని పిబతి తాగుతుంది, నాళము కాడ అని చెప్పారు. ఇందాక జలము అని చెప్పారు, ఇప్పుడు కపి అంటే నాళము కాడ అని చెప్పారు. కం పిబతీతి కపిహి, నీటిని పీల్చేది కాడ, తామర తోడు. దానిపైన ఉపవేశనే అంటే దానిపైన ఉండేది, నీటిని పీల్చే కాడ మీద ఉండేది. అంటే ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పారు? ఫస్ట్ నీరు ఉండాలి, దానిలో లావైనటువంటి కాడ ఉండి కాడ మీద పద్మం ఉండాలి. ఇప్పుడు మూడవ అర్థం ఏం చెప్పారు? కపి అంటే సూర్యుడు. ఇక్కడ తం పిబతీతి కపిహి, కిరణాల ద్వారా జలాన్ని తాగేటువంటి వాడు. ఆయన చేత ఆశ వికసింపచేయబడేది, సూర్యుడి చేతనే వికసింపచేయబడాలి. ఏమండి అలాగే ఎందుకండి అంటే మనం మొగ్గలు కోసుకొచ్చేస్తాం చూడండి. కోసుకొచ్చి ఏం చేస్తాం? ఒక్కొక్క రేకుని విప్పి ఇలా వెనక్కి మడుస్తాం. అప్పుడు కూడా అది పువ్వులా వికసిస్తుంది. కానీ అలా వికసించిన పువ్వుకి, సూర్యకాంతి చేత వికసించిన పువ్వుకి కాంతిలో ఎంతో తేడా ఉంటుంది. సూర్యుడి చేత వికసింపబడాలి. కాబట్టి 3 పాయింట్స్ చెప్పారండి భగవద్ రామానుజులు. ఒకటి, నీళ్లలో ఉన్న తామర అవ్వాలి. 2 అంటే నీళ్లలో లేకుండా ఎలా ఉంటుందండి? బయట ఒడ్డున పడేస్తారు కదా, ఏ ఏనుగులో లాగేసి బయట ఒడ్డున పడేస్తాయి. అప్పుడు శోషయతి రవిహి నా తోషయతి అని చెప్పుకున్నాం కదండి. సూర్యుడు వచ్చినా కూడా ఆ పద్మం అది వాడిపోతుందే తప్ప వికసించదు. కాబట్టి అది నీళ్లలో ఉండాలి. నీళ్లలో ఉన్నది కాడ మీద ఉండాలి. ఎందుకు కాడ మీద ఉండడం? నిరంతరము జలస్పర్శ కలగడం వల్ల లావణ్యం పిచ్చిల్లడం అంటారు. అందులోంచి కాంతి అలా అలా నొక్కితే మామిడి పండు రసం ఎలా వస్తుందో, కాంతి ఎలా అందులోంచి
వస్తూ ఉంటుంది. మూడవది ఏం చెప్పారు? సూర్యుడి చేత వికసింపబడాలి, మనం వికసింప చేయడం కాదు. దీనికి ఉన్న కాంతి కంటే సూర్య వికసితమైనది సహజమైన కాంతి. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి వ్యాఖ్యానం లైన్ చూడండి. గంభీరంభ సముద్భూత. మొట్టమొదటిది ఏం చెప్పారు? జలం చెప్పారు కదండి. గంభీర అంబ సముద్భూత. అంబస్ అంటే నీరు. గంభీరమైన నీటిలో ఏదేదో పుచ్చుకాల వల్లగా ఇంతెంత నీరు, బురదలు అవి ఉండి అక్కడ పుట్టే పద్మాలు ఇంతెంతలా ఉండి దాని రేకులు చిన్న చిన్న చింతాకుల్లా ఉండి అవి కాదండి. గంభీర అంబ, మంచి గంభీరంగా ఉండే జలంలో పుట్టాలి అంటే మొట్టమొదటిది జలము అన్న అర్థానికి సరిపోయింది. రెండవది నాళం అని చెప్పారు కదండి. సుమృష్ట నాళ, చక్కగా బలమైన కాడ. ఆ కాడ సన్నగా ఈశ్వరం అంటూ ఉందనుకోండి, దానికి నీరు తాగే శక్తి కూడా ఉండదు, నీరు పీల్చే శక్తి ఉండదు, వాడిపోతుంది. అదే సుమృష్ట నాళ, మంచి బలంగా ఉంటే చకచక నీరు తాగి తనలో ఉన్న పద్మానికి సప్లై చేస్తే అది చక్కగా శక్తిని అంతటిని అరుణిమలోకి మారుస్తుంది. అంత అందము, ఎంత అందము ఆ వ్యాఖ్యానంలో. ఈ జల సంస్పర్శ చేత ఆ పద్మంలో అరుణిమ వస్తుంది. ఆ వచ్చిన అరుణమని మూడో అర్థం రవికర వికసిత. అప్పుడు సూర్యుడు కిరణాల చేత అది వికసింప చేస్తుంది. తేన ఆశ్రిత, ఆ సూర్యుడి చేత. గంభీరాంబ సముద్భూత ఒక అర్థం, సుమృష్టనాళ రెండో అర్థం, రవికర వికసిత పుండరీకదళ ఇది మూడవ అర్థం. ఇలాంటి అమల ఆయత ఈక్షణ, పెద్దగా, విశాలంగా, స్వచ్ఛంగా, నిర్మలంగా, దయాసహితంగా ప్రకాశించేటువంటి కన్నులు కలిగిన వాడు. ఇంత అర్థాన్ని శయ్యతామరై కన్ననై అనే ఒక్క మాటకి నంబెళ్ళయ్య గారు మనకి ఆ వేదార్థ సంగ్రహంలోని రామానుజుల యొక్క వ్యాఖ్యానాన్ని తీసుకొని దీనికి ఎన్ని పూర్వార్థాలు కుదరనివి ఎవరెవరు ఎలా చెప్పారు, అవి ఎందుకు తప్పు చక్కగా నిరూపిస్తూ మరి ఏం చెప్పాలి అనేటువంటిది చాలా అద్భుతంగా చెప్పినటువంటి వ్యాఖ్యానం. ఒక్కొక్క దానికే ఇంకా ఫైనల్ గా ఒక్కసారి రివైజ్ చేస్తున్నాం. మొదట తప్పు చెప్పిన వాళ్ళు సూర్యమండలంలా, హృదయ మండలంలా, నేత్ర మండలంలో కూడా ధ్యానించండి. నో, అలా ధ్యానించడానికి వీలు లేదు. అలా ధ్యానించే వ్యక్తి, ధ్యానించాలి అనే పదాలు సూత్రంలో లేవు, పక్కకు పెట్టేశారు. అలా కాదండి, మర్కటంతో పోలిక, నో, నీచోపమానం పనికిరాదు, పక్కన పెట్టండి. ఒకదానికి ఒకటి ఉపమానంగా రెండు ఉపమానాలు చెప్పి ఒక ఉపమేయం ఉండకూడదు. అది గ్రామర్ లో ఏదో కొన్ని పాయింట్స్ చెప్పారు, తీసేయండి. మూడవది ఈషద్ వికసితం, కొంచెం వికసించింది అన్నారు. పెద్ద పెద్ద కళ్ళండి అని చెప్పే చోట కొంచెం వికసించిన కళ్ళేమిటండి ఉదాహరణ? కాబట్టి పూర్తి వ్యతిరేకార్థం చెప్పారు కాబట్టి తీసి పాడేయండి. మూడు అర్థాలు పక్కన పెట్టేశారు. మరి ఏం చెప్పాలండి? మొదటిది జలాన్ని తీసుకోండి. గంభీరంబ సముద్భూత, అంబస్సు, కమ్ అంటే జలము, అలాంటి జలంలో. తర్వాత రెండవది సుమృష్టనాళ, కమ్ అంటే నాళము, ఎందువల్లంటే జలాన్ని పీల్చేది నాళం. కపి అంటే నాళము, కం పిబతీతి కపి నాళము. అలాంటి నాళం మీద ఉన్నటువంటి పద్మము, దానిలాగా. పద్మము అంటే ఆ లోపల ఉన్నప్పుడే అది నీటి సహాయంతో ఒక ధవళ వర్ణాన్ని గాని ఒక రక్త వర్ణాన్ని గాని అత్యద్భుతంగా తనలో నింపుకొని వికసించడానికి రెడీగా ఉంటే, మూడవది రవికర వికసిత, సూర్య భగవానుడు వచ్చి చక్కగా వికసింప చేస్తాడు. ఇవన్నీ సూత్రంలో ఉన్నటువంటి పదాలు ఏమని ఉన్నాయి? గంభీరంబ సముద్భూత, సుమృష్టనాళ,
రవికర వికసిత పద్మదళ ఆయత అమల ఏక్షణ అనేటువంటి అద్భుతమైనటువంటి అర్థాన్ని ఇక్కడ మనకి రామానుజ సిద్ధాంతాన్ని, వేదార్థ సంగ్రహ అర్థాన్ని చాలా చక్కగా మనకి అందించారు నంబిళ్ళయ్య గారు. నిజంగా వారి యొక్క వ్యాఖ్యానం మనం ఎంతటి వాళ్ళమండి, పెద్ద పెద్ద వాళ్ళే చెప్పలేకపోయాం నీ యొక్క గొప్పతనాన్ని అని నంబిళ్ళయ్య స్వామి వారిని పొగిడారు. అలాంటిది నంబిళ్ళయ్య స్వామి వారు మనకి ఈ యథాకప్యాసం పుండరీకం ఏవం అక్షిణి అనే చాందోగ్య ఉపనిషత్తులోని వాక్యానికి చాలా అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తే సాక్షాత్తు సరస్వతీదేవి మెచ్చి శ్రీ భాష్యకారాన్ని పొగడినటువంటి సూత్రము ఇది. ఒక్క లైన్ ఇచ్చారు అక్కడ. ఎంత వ్యాఖ్యానం ఇచ్చారండి మీరు ఈ బుక్ లో చూస్తే 197వ పేజీలో మొత్తం ఈ 6 అర్థాల చర్చ జరిగింది. అదంతా మనం చెప్పుకున్నాం, ఒక్కటి వదిలిపెట్టలేదు. ఈ లైన్స్ చదవలేదు కానీ అర్థాన్ని అంతటినే మనం చక్కగా చెప్పుకోగలిగాము. ఇప్పుడు శయ్య తామరై కన్ననాయ్ సయధాకప్యాసం పుండరీకమేమక్షిణీయన్నం అక్కడికి అయిందనమాట. యజ్ఞేశో యజ్ఞ పురుష పుండరీకాక్ష సంజ్ఞక ఎన్నం. ఇంకొక శృతిని కూడా చెప్పారు విష్ణు ధర్మంలో చెప్పినటువంటిది. ఎవరైతే జగత్కారకుడో ఆయనే పుండరీకాక్షుడు అనే అర్థాన్ని చెప్పేటువంటి శృతి స్మృత్యాదిகளில் சொல்லப்படா நின்னுள்ள அப்போதலரந்த செவ்விதாமரை போல இருந்தள்ள తిరుక్కంగళై ఉడై అనాయ్. అప్పోదలరంద అప్పుడే వికసించిన ఆ ఫ్రెష్నెస్ కూడా నుండి మళ్ళీ అప్పోదు అలరంద అప్పుడు అలా వికసించగానే అసలు ఆ పద్మాన్ని చూస్తే అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఎర్రటి జీరల్లాగా అలా మధ్యలో గీట్లు ఉంటాయి ఆ పద్మాలకి. దీనిని సాముద్రిక శాస్త్ర ప్రకారము చక్రవర్తి లక్షణం అని చెప్తారండి. తెల్లటి కళ్ళుండి మధ్యలో చివరికి చిన్న ఎర్రటి జీరలు వస్తూ ఉంటాయి. ఆ పోలిక కూడా పెరుమాళ్ళకి సాముద్రిక శాస్త్ర ప్రకారం కూడా ఈయన వంటి పురుషుడు ఇంకొకటి లేడు అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ఆ కళ్ళని తీసుకొని హనుమ రామ కమల పత్రాక్ష అలాంటి అందమైన రూపం ఉంటే సర్వసత్వ మనోహర ఎవరు వదిలిపెట్టగలరండి చూడకుండా అలా చూస్తూ. సర్వసత్వ ప్రాణులే కాదండి, లేళ్ళు కూడా అలా చూస్తూ ఉండిపోయేవాటండి రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూసినప్పుడు అని. అదే చెప్పారు. அப்போதலரந்த செவ்விதாமரை போல இருந்தள்ள திருக்கங்களை உடையனாய் உலகேழும் இத்தியாதி வடிவழிகள் పుండరీకాక్షత్వం పోలే గుణంగళిల్ ప్రళయ అపత్సకత్వమం. ఇది ఒక స్టేట్మెంట్ అండి. అందంలో పుండరీకాక్షం ఎలాగో, అక్షత్వం ఎలాగో, గుణాలలో ప్రళయాపత్సకత్వం ప్రళయం వచ్చినప్పుడు బొజ్జలో పెట్టుకోవడం, ప్రళయ ఆపద ప్రళయం వచ్చి మీద పడిపోతుంటే సఖత్వం వాటన్నిటినీ ఉండు లోపలికి పెట్టుకొని ఆరగించినటువంటి స్వామి. వయ్యం ఇత్యాది వయ్యం ఎంగిరదు. ఎంత చక్కగా పాసుర నిర్మాణం జరిగిందో చూడండి. వయ్యం భూమి అయి వానమెంగరదు ఉపరితనలో కంగళై. వయ్యం అంటే భూమి, వానం అంటే పైలోకాలు. ఇది చెప్పడంలో కూడా క్రమాలంకారము అంటారండి. క్రమాలంకారం అంటే ముందు 2 చెప్పి తర్వాత 2 చెప్పి మొదటి దానికి మొదటిది, రెండవ దానికి రెండవది అని అర్థం చెప్పుకోవాలి. మనం తేలికగా ఎన్నోసార్లు చెప్పుకున్నాం. రామ లక్ష్మణులు కళ్యాణం కదండి ఇవాళ. రామ లక్ష్మణులు సీతా ఊర్మిళలను వివాహం ఆడిరి. రామ లక్ష్మణులు సీతా ఊర్మిళలను వివాహం ఆడిరి. అప్పుడు 2 వాక్యాలు రాయాలంటే ఎలా రాస్తాం? రాముడు సీతను వివాహమాడను 1 1, లక్ష్మణుడు ఊర్మిళను వివాహమాడను 2 2. అది క్రమాలంకారం అంటారు. ఆ అలంకారాన్ని ఇక్కడ పాసుర నిర్మాణంలో వయ్యం భూమి అయి వానం ఉపరితన లోకంగళై ముందు 2 చెప్పారు. భూమి పైలోకాలు. మనిసర్ ఎంగిరదు మనిసర్ లోకాలలో ఉండేవారు అంటే వయ్యం మనిసర్ 1 1 చెప్పుకోవాలి.
దైవమంగరదు వానత్తెల్ ఉళ్ళారై. దైవం అనేది వానంకి చెప్పుకోవాలి. తేలిగ్గా తెలిసాయి కదా పదాలు. రెండు పదాలు తీసుకుంటే ఒకటో పదం భూమి, భూమిలో ఉండేవారు, దేవలోకం, దేవలోకంలో ఉండేవారు అని అర్థం చెప్పుకోవాలి. మత్తుం ఎంగెరదు. ఇంకా 3 మత్తుమ్లు వేశారండి. మత్తుం 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 ముత్తుమాయ్. 3 మత్తుమ్లు వేశారు. ఏమిటా మత్తుం? తిరియక్స్థావరంగళై. ఒక మత్తుం చేతేమో తిరియక్కులు, స్థావరములు అనేటువంటి వాటిని చెప్పారు. తిరియ మత్తుం ఎంగెరదు. మళ్ళీ మత్తుం అన్నారు కదండి. అవత్తు కారంభకమాన భూత పంచకంగళై. పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశాది భూత పంచకాలు ఒక 2వ మత్తుకి చెప్పుకోవాలి. తిరియ ఏమండి, ఇంకో మత్తుం ఉందండి. మత్తుం ఎంగెరదు. అవై తనక్కుం కారణమాన మహదాదిగళై. ఆ భూత పంచకాలకి మూలమైనటువంటి తన్మాత్రలు, మహత్తు, ప్రకృతి, అహంకారం మొదలైనటువంటివి. 3 మత్తుములకి 3 అర్థాలు. మత్తుం 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 ముత్తుమై. చదివేటప్పుడు 2 సార్లు చదివి ఒకటి ఎగరగొట్టేసే అలవాటు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. కాదు, 3 సార్లు చదవాలి. మత్తుం 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 ముత్తుమై. మొదటి మత్తుకి ఏమని చెప్పారండి? తిరియక్ స్థావరములు. 2వ మత్తుకి ఏమని చెప్పారండి? భూత పంచకములు. 3వ మత్తుకి ఏమని చెప్పారండి? మహదాదులు, తన్మాత్రలు, మహదాదులు. కేష్టన్నవై ఎల్లా వత్తయ్యం. దానికి అన్ని అండంకి ఏమన్నారు? ముత్తుమాయ్. ఇవన్నీ కలిపేసి మనం ఒకళ్ళని పిలుస్తామనుకోండి, నువ్విలారా, నువ్విలారా, నువ్విలారా కాదు, అందరూ వచ్చేయండి, ఇదే పిలుపండి. 3 విడివిడిగా పిలిచి అందరూ వచ్చేయండి అని అన్నది ఎలా ఉంటుందో, మత్తం 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 మొత్తం మాయ్ మొత్తం అన్నీ కలిసి అవై తనకు వెళ్ళి పట్ట ఇవత్తై సూర్య శ్రేయ సుడర్ జ్ఞానమాయ్. తాను జ్ఞానముగా మారి, జ్ఞానమాయ్ ఆయ్ తాను జ్ఞానమయ్యాడు. ఇక్కడ మళ్ళీ పెద్ద సిద్ధాంత చర్చ చేస్తారండి. భగవంతుడే జ్ఞానం, జ్ఞానమే భగవంతుడు అంటే అద్వైతం అవుతుంది. భగవంతుడు జ్ఞాన స్వరూపుడుగా మారాడు అంటే విశిష్ట అద్వైతం అవుతుంది. ఆ ఎండల్లో అంత అర్థం ఉంది అని. పడైతానే నుదలన్రికే తనిమా పుగழே எஞ்ஞான் ஏற்கும் படியாய் తాన్ తొండ్రి అన్నం. ఇది మనకి నెడుమార్కడిమై అనేటువంటి 10లో వస్తుందండి. అన్నీ తానే కల్పించి తనలో చేర్చుకునేవాడు అని అక్కడ చెప్పినట్లుగా, బహుశ్యామ్యన్నం సల్లిగిరపడియే, నేను అనేక రకాలుగా మారుతాను అని వేదం చెప్పినట్లుగా, మొత్తం ఉండాగైకాగా సమష్టి సృష్టి, వ్యష్టి సృష్టి అని 2 ఉన్నాయండి. ఇందులో మొత్తం అన్నప్పుడు సమష్టి సృష్టి, మత్తం 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 అన్నప్పుడు వ్యష్టి సృష్టి. ఎంత గొప్ప వ్యాఖ్యానం ఇచ్చారో చూడండి. మత్తం 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 అంటే విడివిడిగా విడివిడిగా సృష్టించడం కాబట్టి దాన్ని వ్యష్టి సృష్టి అన్నారు. మొత్తం అన్నప్పుడు మొత్తం అంటే సమష్టి సృష్టి అన్నారు. ఇవయ్యాయి కొండదాన్ తోన్రి ఇవత్తై పడైతాన్ ఎన్నుదల్ అప్పోదు வெளிப்பட்டன் என்கிறது సృష్టిన్న మకనాయ్ తోత్రి అన్నపడి వాటిని బయటపరచి అన్నాడు. బయటపరిచేయండి, సృష్టించండి అని. కొత్తగా సృష్టించలేదు. ప్రళయకాలంలో బజ్జలో పెట్టుకున్నటువంటి వాటిని మళ్ళీ కనిపించేలా చేశాడు. ఎలాగా? సూర్యుడు వస్తే నక్షత్రాలు కనిపించట్లేదు, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత నక్షత్రాలు కనిపిస్తున్నాయి. సూర్యుడు ఉన్నప్పుడు అవి ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ ఆయన కాంతిలో అవి మనకి దర్శనం కాదు. అలాగే ఈ లోకాలన్నీ ఆయన బజ్జలో ఉన్నాయి, మనకు కనపడవు. తర్వాత ఆయన సృష్టి కాలంలో బయటకు తీసినప్పుడు మనకి కనిపిస్తాయి. అందుకే సెవ్వయ్యావదు యథాపూర్వం అకల్పయత్తెంగరపడియే తత్కర్మానురూపమాగపడై తస్సెవ్వయ్యాదల్. ఎంత కాంతి స్వరూపంగాను. ఇంత పని చేస్తున్నాం కదండి, అలసిపోతాడండి. சூழ் காரிய ஜாதத்தை எல்லாம் வியாபித்திருக்கை சுடர் மழுங்காத ஞானமாய் விசதமாயிருக்கை சிரமலே குண்டா
సంకల్ప మాత్రముతోటి సృష్టి. ఆయన అనుగ్రహం కలిగితే శ్రమ ఉండదండి. అయర్వరం అమరర్గళ్ అధిపతి యవనం మయర్వరం అది నెలం మరుడిన యవనమని మొదటి పాసురంలో చెప్పారే, శ్రమ లేకుండా వచ్చేటువంటిది. ఆయన కటాక్షం ఉంటే మనం ఏమీ శ్రమ పడక్కర్లేదు. ఆయన అనుగ్రహం పొందడమే మన అదృష్టం. ఏది కావాలంటే అది చేయగలుగుతాం. జ్ఞానమాయ్, జ్ఞానము అని అంటే ఏమిటండి? ఇదే విశిష్టాద్వైతాన్ని చెప్పే పదము అని చెప్పామే. జ్ఞానముగా మారి, ఆయనే జ్ఞానం అయిపోలా, జ్ఞానముగా మారి. ఆయి అనే చిన్న పదం వ్యాఖ్యానంలో తీసుకుని అక్కడ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు నంబిళ్ళయ్య గారు. ఇప్పటిప్పటి సంకల్ప రూప జ్ఞానత్తయుడయ్యనాయ్. ఇలాంటి సంకల్ప రూప జ్ఞానాన్ని తెచ్చుకొని ఇప్పుడు మనం సృష్టించాలి. లోపల ఉన్న వాటి అన్నిటినీ మళ్ళీ సాలె పురుగు దారాన్ని బయటకు తెచ్చినట్టు సృష్టి అంతటిని మళ్ళీ బయటకు తీసుకొని వచ్చి వెളിപ്പട്ടിవై అన్నదు ప్రమాణ ప్రతిపన్నమానైవై అన్నపడియాగా ಇದಕ್ಕೆ ಜಗತ್ಕಾರಣತ್ವಂ ಸೊಲ್ಲಿತ್ತು ಮೇಲ್ ನಿತ್ಯ విభూతియుక్తనాయిరిక్కరపడి సొల్లిగరదు. ఈ సంకల్ప జ్ఞానం తోటి ఇలా చెప్పి ఇంతవరకు జగత్కారణత్వాన్ని చెప్పి ఇక మీద నిత్య విభూతి నాయకత్వాన్ని అంటే లీలా విభూతిని చెప్పేశారు. ఇప్పుడు నిత్య విభూతి వైభవాన్ని చెప్తున్నారు. పిన్నొమ్మిచ్చాది లీలా విభూతి యుక్త నానాదునక్కు మేలు. ఈ లీలా విభూతిని గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ పేజ్ అత్యర్కానల దీప్తం తస్థానం ఎంగిరపడే. నిత్య విభూతి ఎలా ఉంటుందండి? ఒక సూర్యుడు కాదు, కోటి సూర్య సమప్రభమై అక్కడ ఉండేటువంటి ఆ పరమపదాన్ని అని చెప్పినట్లుగా శరేంద్రెళ్ల తేజస్సయ్యుడయ్యా, అంత తేజస్సు కలిగిన ఉడైతాన నిత్య విభూతి యుక్తన ఇరుక్కం ఇరుప్పై చొల్లెగిరదు. అంటే ఏ పరమాత్మ జగత్ కారణుడో ఆ పరమాత్మే లీలా విభూతిలో నిత్య విభూతిలో ఉండేటువంటి పెరుమాళ్ళు. అంటే ఉభయ విభూతి నాయకుడు ఒకడే అనేటువంటి సిద్ధాంతాన్ని చెప్పారు. మొయ్యి కొళ్ సోది, మొయ్యి కొళ్ దట్టమైన కాంతి అంటే చాలా నిబిడంగా ఉన్నటువంటి కాంతి. తేజ ప్రవృతి కళ్యాణ గుణంగళై ఉడయ్యనన్నవమా. తేజస్సు మొదలైన కళ్యాణ గుణాలని గురించి చెప్తున్నారు. తేజస్సు గుణంగళుకెల్లాం ఉపలక్షణం. కాంతి అనేది గుణాలన్నిటికీ ఉపలక్షణం. ఉపలక్షణం అంటే ఒకటి చెప్తే మిగిలిన వాడిని కూడా చెప్పినట్టే అనే అర్థం అనమాట. తేజస్సు అన్నారు అంటే మిగిలిన కళ్యాణ గుణాలన్నిటినీ కూడా జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు ఇత్యాది ఉన్నాయి కదండి, వాటన్నిటినీ కూడా చెప్పినట్లే అవుతుంది. గుణాధిక వస్తువరే ఆశ్రయణీయమావదు. ఇది స్టేట్మెంట్ అండి. ఎక్కడ గుణాలున్నాయో దాన్ని కదా మనం ఆశ్రయిస్తాము. వరు మోవరాగియ మూర్తియే, ఒకరే ముగ్గురుగా మారిన మూర్తి. బ్రహ్మరుద్రர்களுடைய శరీరத்தையும் ஆத்மாவையும் தனக்கு சரீரமாக கொண்டு அவத்தில் అంతరాత్మావాయనను సృష్టి సంహారంగళై పన్నయం. ఎన్నిసార్లు చెప్తున్నారు. బ్రహ్మ రుద్రులని తన శరీరముగా చేసుకొని వారికి తాను ఆత్మస్థానంలో ఉండి వారి చేత సృష్టి సంహార కార్యక్రమములు చేయిస్తున్నటువంటి మూలకారకుడు. స్వేన రూపేణ నిన్ను తాను విష్ణువుగా తన రూపంతో నిలబడి పాలన కర్మత్తై పణ్యం పోరిగిరి సర్వేశ్వరం. పాలనని చేసేటువంటి సర్వేశ్వరుడు. மூர்த்தி சப்தம் பரத்வவாச்சி அன்றைக்கே బ్రహ్మ రుద్రగ్లోనే ఇందరినయ్యం కూట్టి. ఏమండి, మూవరాగియ మూర్తి అంటే పోనీ విష్ణువుని చెప్పకుండా ఇంద్రుని కలుపుకోవచ్చండి. బ్రహ్మ శివ ఇంద్ర అని చెప్పచ్చండి. ఆ పోనీ అలా చెప్పుకోండి. అలా చెప్పుకున్నా మూవరెండ్రు సొల్రవమాం, ఇంద్రుడితో కలిపి ముగ్గురు, వాళ్ళందరికీ కూడా నాయకుడు ఈయనే. మొయ్కొల్సో దియోడాయన నువ్వరు మూవరాగియ మూర్తి. నిత్య విభూతి ప్లస్ కళ్యాణ గుణాలు ప్లస్ లీలా విభూతి అన్నీ కలిగినటువంటి స్వామి. పెన్నం వయ్యం వానం మనుసరి దైవం మత్తుం 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 మొత్తుమాయ్ வெளிப்பட்டி வத்தை செய்ய சுழர் ஜானமாய் படைத்தான் செய்ய தாமரை కన్ననాయ్ ఉలగేళం ఉండవన్ కళ్ళేరు. ఇదంతా అన్వయం అండి. దేని తర్వాత ఏది ఎలా చెప్పుకోవాలి అని. భూమిని, పై లోకాలని, మనుషుల్ని, దైవాన్ని, తర్వాత తిరియక్ స్థావరాలని, భూత పంచకాలని,
తన్మాత్రలని వాటి అన్నిటినీ ఇలా ఆర్డర్లో చెప్పుకోవాలి. అంటే అన్నిటికీ మూలకారకుడు ఆనపెంబు అవనై పరవంగోళ్. ఇందులో ఆయన్ని సేవించండి అని ఉండదండి, ఆ క్రియావాచకం తర్వాత వచ్చే పాసురంలో ఉంటుంది. దీన్ని ఇందులో క్రియ లేదు. ఈ రెండిటికి కలిసి ఈ రెండవ పాసురం ఇవాళ చెప్పుకోబోతున్నామే, అందులో ఆశ్రయించండి అని ఉంటుంది అనమాట. ముద్దుమాయంగర సామానాధికరణ్యం కార్యకారణ భావత్తాలే జ్ఞానమాయ నవిడం గుణగుణి భావత్తాలే. కార్యకారణ భావము అంటే మట్టి కారణము, అందులోంచి వచ్చిన కుండ కార్యము అన్నట్లుగా పెరుమాళ్ళ కారణము, ఉపాదాన కారణము, ఆయనలోంచి వచ్చిన సృష్టి కార్యము అనేటువంటిది. అలాగే జ్ఞానము అని చెప్పిన చోట ఆయన గుణములు కలిగిన వాడు, గుణి భావము, మంచి గొప్ప గుణములు కలిగినటువంటి స్వామి అనేటువంటి విషయాన్ని ఒక చిన్న పాసురంలో ఇది చెప్పుకున్న కొద్దీ ఎంత వ్యాఖ్యానమో ఉండేటువంటిది మనం పరిచయం చేసుకుంటూ మాత్రమే ముందుకు సాగుతున్నాం, రోజు చెప్పుకుంటున్నాము. అద్భుతమైనటువంటి యథాకప్యాసం పుండరీకమేవ మక్షిణి అనే శృతి వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానిస్తూ జగత్కారణత్వాన్ని చెప్పి, ఎవరు జగత్కారకుడు ఆయనే పుండరీకాక్షుడు అని చెప్పి, ఆయన సృష్టించినటువంటి మత్తుం 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 ముత్తుం అనే 4 విధాలుగా తిరియక్ స్థావర పంచభూత తన్మాత్రాది సృష్టినంతటిని కూడా చెప్పి, ఆయనే మిగిలిన బ్రహ్మ రుద్రాదులలో ఉండి అంతర్యామిగా ఉండి లోకాన్ని సృష్టిస్తున్నాడు అనేటువంటి ఒక అద్భుత సిద్ధాంత స్థాపన ఈ మొట్టమొదటి పాసురంలో చాలా విశేషమైన వ్యాఖ్యానం కలిగినటువంటి పాసురం అండిది. செய்யதாமரை கண்ணனாய் உலகேழும் உண்டாவன் கண்டீர் வையம் வானம் மனிதர் தெய்வம் மத்தும் 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 முத்துமாய் செய்ய சூழ் சுடர் ஜானமாய் வெளிப்பட்டி வைப்படைத்தான் பெண்ணும் மொய்கள் சோதியோடாயினான் ஒரு மூவராகிய మూర్తియే. రెండవ పాసరం మూవరాగియ మూర్తియే అందాది కదండి, ఆ చివరి పదంతో ప్రారంభమవుతుంది. మూవరాగియ మూర్తియై முதல் மூவர்க்கு முதல்வன் தன்னை சாவம் உள்ளன நீக்குவானை தடம் கடல் கிடந்தான் தன்னை தேவதேவனை தென் இலங்கை எரியழச் சத்ரவில்லையை பாவநாசனை பங்கையத்தடம் கண்ணனை பரவுமெனோ. மூவராகிய மூர்த்தியை முதல் மூவர்க்கு முதல்வன் தன்னை சாவம் உள்ளன நீக்குவானை தடம் கடல் கிடைந்தான் தன்னை தேவதேவனை தென்னிலங்கை எரியழச் சத்ரவில்லையை పావనాసనై పంగయత్తడం కన్ననై పరవుమెనో. మన భాగ్య విశేషం చేత ఇవాళ శ్రీరామ అవతార వైశిష్టం ఈ పాసురంలో వచ్చిందండి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ అవతార వైశిష్టం అనే పాసురము ఇవాళ మనకి వచ్చింది. దాని ప్రతిపదార్థాన్ని ముందుగా తెలుసుకుందాం. మనం మోరాగియ మూర్తియై బ్రహ్మ రుద్ర ఇంద్రాదులని చెప్పుకున్నాం కదండి. మూడోది ఇంద్రాదులకి ఆత్మ అయిన వాడై முதல் மூவர்க்கு ఆ ముగ్గురికి முதல் వంతన్నై తానే ఆదికారకుడై శావం గుళ్ళన వాళ్ళకి ఉన్న శాపాలన్నిటినీ నీకువానై బ్రహ్మరుద్ర ఇంద్రాదులకి ఉన్న శాపాలను కూడా పోగొట్టినవాడు. అలాగ శాపాలను పోగొట్టి తడం కడల్ కిడందాన్ తన్నై విశాలమైన సముద్రములో శయించినటువంటి క్షీరసాగర శయనుని దేవాది దేవుని తెన్నిలంగై దక్షిణ దిక్కున ఉన్న లంకయందు అగ్ని ఎలి విజృంభించినట్లు శక్త నశింపచేసిన విల్లు కలిగిన వాడు. సరిగ్గా కోదండరాముడు వచ్చేసాడండి ఇవాళ పాసురంలో. లంకా నగరాన్ని తన బాణాగ్ని చేత దగ్ధం చేసినటువంటి సాహసోపేతుడైన పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుని పావనాసనై పాపములు పోగొట్టువాని
పంగయత్తడం కన్ననై పుండరీకముల వంటి నేత్రములు కలవాణిని. ఇది సంగతి పూర్వపాసురంలో చెప్పారు కదండి. కాబట్టి అలాంటి కళ్ళు కలవాణిని సంగతి అన్నమాట. అంటే పూర్వాపర సమన్వయం. పర ఉమెన్ ఇక్కడ వచ్చిందండి క్రియాపదం. మొదటి పాసురంలో క్రియాపదం లేదు, ఇక్కడ క్రియాపదాన్ని తీసుకొచ్చారు. రామచంద్రుడు ఎంత గొప్పవాడండి అని అంటే, ఆయన తన వెంటితోటి శర అగ్నితోటి లంకా నగరాన్ని దగ్ధం చేసినటువంటి వాడు అని. రావణాసురుడు సీతమ్మ దగ్గరకు వచ్చి, ఒక మానవుణ్ణి ఎందుకు ప్రేమిస్తావు, నేను ఇంత గొప్పవాణ్ణి, నన్ను చేసుకుంటే నీకేవేవో గొప్ప గొప్ప ఐశ్వర్యాదులన్నీ కూడా చూపిస్తాను అంటే, రామాయణం చెప్తుంది, తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. ఒక గడ్డి పరకను తీసి తనకి రావణాసురుడికి మధ్యలో పెట్టి ఒక నవ్వు నవ్విందిటండి ఆమె. ఓరి పిచ్చివాడా, నువ్వు చూపించేటువంటి ఐశ్వర్యాలన్నీ నాకు దీనితో సమానం, ఈ గడ్డి పరకతో సమానం. రాముడు మనిషి అంటావా, ఆయన బలపరాక్రమాల గురించి నీకేమన్నా తెలుసా అని మొల్ల రామాయణంలోదే ఇంకొక పద్యం అండి, చాలా అద్భుతంగా రాసింది మొల్ల. కూకటి ముడికినై కురులు కూడని నాడే వదలక తాటక పీచమణచే గాదేయుడొనరించు క్రతువును రక్షింప వెక్కండ్రు దైత్యుల ఉక్కడంచే అవనిపై విలసిల్లు అఖిల రాజన్యులు వేల చూపగలేని విల్లు విరిచే ఘోరాటవులలోన కృమ్మరునప్పుడు ఖరదూషణ రాక్షసుల చంపే పాదరజమున ఒక రాయి పడతి చేసే లీలమాయా మృగంబును పూలనేసే రాజమాతృండే మేదిని రక్షకుండు రామభూపాలుడు ఆది నారాయణుండు. ఏమి పద్యం రచించిందండి మళ్ళా. రామభూపాలుడు ఆది నారాయణుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే రాముడిగా అవతరించాడు. ఆయన పరాక్రమం నీకేం తెలుసని మాట్లాడతావయ్యా రావణ. కోకటి ముడికనై పురులు కూడని నాడే వదలక తాటక పీచమడచే. జుట్టు ఇంకా ముడి వేసుకోవడానికి అందని వయస్సు, జులపాలు అప్పుడప్పుడే వస్తున్న చిన్న వయస్సు, 12 ఏళ్ల వయస్సులో తాటక అనేటువంటి రాక్షసిని చంపాడయ్యా. తెలుసా నీకు ఆ వృత్తాంతం? మీ మారీచుడు చెప్పే ఉంటాడు కదా, చిన్నప్పుడు నేను వెళ్ళాను దెబ్బతిన్నాను అని. ఒకసారి గుర్తుకు తెచ్చుకో. గాదేయుడు నరించు క్రతువును రక్షింప వెక్కండ్రు దైత్యుల ఉక్కణంచే. విశ్వామిత్ర మహర్షి యొక్క యాగాన్ని రక్షించడం కోసం ఎంతమంది రాక్షసులని, మారీచ సుబాహుడు ఒకళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం, ఇంకా ఎంతమంది రాక్షసుల యొక్క ఉక్కు అణగించాడు, బలాన్ని నశింపచేశాడు. అవనిపై విలసిల్లు అఖిల రాజన్యులు వేల చూపగరాని విల్లు విరిచే. ఇంకా ఏ రాజులు కూడా ఇదిగో అది చూపించడానికి కూడా వణుకొచ్చేసేటువంటి అంత అత్యద్భుతమైనటువంటి శివచాపాన్ని విల్లు విరిచాడయ్యా ఆయన. తెలుసుగా, నువ్వు కూడా వెళ్ళావుగా, ప్రయత్నం చేసావుగా, బోర్లా పడ్డావుగా, అదేం గుర్తుకు రావట్లేదా విషయాలన్నీ కూడా? ఘోరాటవులలోన కృమ్మరునప్పుడు ఖరదూషణాది రాక్షసుల చంపే. అడవుల్లో తిరిగేటప్పుడు ఇంకా లేటెస్ట్ గా ఆయన వృత్తాంతం అన్నమాట. ఈ మధ్యనే కదా కరుడు దూషణుడు 14,000 మంది రాక్షసులు వస్తే అవలీలగా ఒక్కసారి వారిని తురించినటువంటి వాడు. పాదరజమున ఒక రాయి పడతి చేసే. అద్భుతమైన పాదం అండి. తన పాద రజస్సుతోటి రాతిని నాతిని చేసినటువంటి మహానుభావుడు. అహల్య శాప విమోచనము. లీల మాయా మృగం బునుకూలనేసే. మాయామృగంగా వచ్చిన మారీచుణ్ణి చంపాడు కదా. ఏమిటి, ఒక సామాన్యమైన రాజు అనుకుంటున్నావా? రాజమాతృండే
మామూలు రాజు అనుకుంటున్నావా? మేదిని రక్షకుండు, సకల సముద్ర పరివేషితమైనటువంటి భూమిని రక్షించేటువంటి చక్రవర్తి రామభూపాలుడు, ఆదినారాయణుడు. నువ్వెవరనుకుంటున్నావో ఏమిటో ఆయన ఇలాంటి వాడయ్యా అని చెప్పిన శ్రీరామచంద్రుని ఒక్కసారి ధ్యానించుకోండి అంటున్నారు నమ్మాళ్ళు వారు. మనకి ఎంత బాగా ఇవాళ కుదిరిందో చూడండి. పాపాలు పోగొట్టేటువంటి ఆ స్వామిని ఒక్కసారి పంగ ఎత్తడం కన్ననై పుండరీకాల్లాంటి విశాలమైన నేత్రాలు కలవాలని పరవుమిన్ స్తోత్రము చేయండి, ఆయన్ని పొగడండి అని అంటున్నారు. 7 వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. 199వ పేజీ. 2ஆம் பாட்டு. జగత్కారణత్వ పుండరీకాక్షత్వాదిగళై చొల్లి. ఇది సంగతి అండి. కిందటి పాసురంలో జగత్కారణత్వాన్ని పుండరీకాక్షత్వాన్ని చెప్పి ఆశ్రయంగోళియన్నా నిండ్రేర్, అలాంటి వాడిని ఆశ్రయించండి, అవి పరత్వత్తుకు ఏకాంతమాన లక్షణంగళాయిత్తు. వినేవాళ్ళు అన్నట్ట ఎలా ఆశ్రయిస్తామండి? జగత్కారణుడు ఎక్కడో పరంపదంలో ఉంటాడు, పుండరీకాక్షుడు ఆ లోకంలో ఉన్నాయన. మాకెక్కడ కనిపిస్తాడండి ఆయన? ఎలా సేవిస్తామండి? ఆన పిన్బు ఎంగళాలే అవனை ఆశ్రయిక్కపోమో ఎన్న, మేము ఎలా ఆశ్రయించాలంటే అప్పటి పట్టవంతానే ఉంగళోడు సజాతీయనై. ఏమండి, ఆ స్వామేనండి మీకు సజాతీయుడయ్యాడు. సజాతీయుడు అంటే మీలాగే మనిషిలా పుట్టాడు ఈ లోకంలో. చక్రవర్తి తిరుమగనాయ్ వంద్ అవతరిత్తాన్ చైత్రమాసే సితే పక్షే నవమ్యాంచ. ఎంత అందమైనటువంటి సమయంలో, మధ్యాహ్నంలో, కర్కట లగ్నంలో అవతరించినటువంటి ఆ సూర్య తేజస్సు కలిగినటువంటి, 1,000,000 సూర్య తేజస్సు కలిగినటువంటి రామచంద్ర స్వామిని, ఆయనని అప్పటి పట్ట అవంతానే ఉంగళోడు సజాతీయనాయ్ చక్రవర్తి తిరుమగనాయ్ వంద అవతరిత్తాన్ అంగే ఆశ్రయంగోళ్ ఎంగిరార్. ఆ రాముణ్ణి ఆశ్రయించండి అని రామావతారాన్ని వైశిష్ట్యాన్ని చెప్తున్నారు. మూవరాగియమూర్తి ప్రస్తుతమాన సామానాధికరణ్యత్తుకు నిబంధనం సొల్లుగైక్కాక అనుభాషిక్కరదు. ఇక్కడ సామాన్యాధికరణ్యము అని గ్రామర్ పాయింట్స్ మనం డీప్గా చెప్పుకోవట్లేదు. ఒక విశేషణం, ఒక విశేష్యం అనేటువంటిది ఉంటే కర్మధారే సమాసము అని అంటారు. ఇందాక చెప్పుకున్నామే యథాకప్యాసం పుండరీకం అనే చోట ఒక విశేషణం, ఒక విశేష్యం ఉండాలి. అక్కడ 2 ఉపమానాలు ఉన్నాయి, అలా కుదరదని చెప్పుకున్నామే. అలాంటి చర్చనంతటినీ కూడా చేసి మొదల్ ఇత్యాది ఈ సమానాధికరణ్యం స్వరూపేణ అంటారు. ఇక్కడ ముగ్గురు అనేది స్వరూపంతో కాదు, కార్యకారణ భావ నిబంధనం ఎంగరదు. ఆయన కారణమైతే ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళు కార్యం. ఈ దేవాది దేవతలు అందరూ ఆయన కూడా సృష్టిలో వాడు అనుకోకండి, ఆయన నుంచే సృష్టి వస్తోంది. కార్యకారణం అంటే అది, అందులో నుంచి ఈ లోకమంతా వస్తుంది. జగత్తుకు కారణభూతరా ఇరుందళ్ళ తన్నోడు కూడిన మూవర్కం. ఈ జగత్తుకి కారణం నడిపించేటువంటి సృష్టి స్థితి లయాలుగా ముగ్గురికి 3 డ్యూటీలు వేసినటువంటి కారణభూతనాయుళ్ళవనై కారణభూతుడు ఆయనే. ఇగో శివ, నువ్వు ఇందులో లయస్వరూపుడివి, ఈ పని చెయ్యి. ఇదిగో బ్రహ్మ, నాయన నువ్వు సృష్టి స్వరూపాన్ని చెయ్యి, నేను రక్షణను తీసుకుంటాను అని వారికి వారి వారి విధులను ఇచ్చినటువంటి స్వామి. బ్రహ్మరుద్రగళుక్కం కారణ భూతనాగిరత్తాం తనక్కు కారణభూతనాగయ్యావదెన్నెన్నె. ఏమండి, బ్రహ్మకి రుద్రుడికి కారణభూతుడు అవ్వచ్చు గాని తనకి తాను ఎలా కారణం అవుతాడండి? తన్ని తాను సృష్టించుకుంటాడండి అంటే తానివర్గళుక్కు కారణభూతనానవనోపాది తనకు అవ్వరుక్కు కారణాంతరమిండ్రిక్కే ఇరుక్కుమ్మెన్నపడి ఆత్మేశ్వరం ఎంగిరపడియే. తనకి కూడా తానే పరబ్రహ్మ తత్వంలో నుంచి విష్ణు రూపంగా అవతరించాడు. పరబ్రహ్మ తత్వములో నుంచి తాను కూడా విష్ణు రూపిగా అవతరించాడు. తనకు తాను కారణమాయి ఎంగరపడియే అన్றைக்கே
ఏమండి పోనీ విష్ణు పదం తీసి ఇంద్రని పెట్టుకుంటామండి, ఓకే అది ఇంకా నయం. ఇంద్రనయ్యం కోటి జగత్తుకు ప్రధానరాయిరందళ్ళ బ్రహ్మ రుద్రేంద్రగళుక్కుం కారణభూతనాయుళ్ళ యొళ్ళవనై అన్రుమాం. అలాగే బ్రహ్మకి, రుద్రుడికి, ఇంద్రుడికి కారణభూతుడైనటువంటి స్వామి. శాపముళ్ళవనని కువానై వేదాపహార గురుపాతక దైత్య పీడా ఎన్రా పోలే. ఈ ముగ్గురికి 3 శాపాలు ఉన్నాయండి. ఏ ముగ్గురికి? బ్రహ్మకి శాపం ఉంది, రుద్రుడికి శాపం ఉంది, ఇంద్రుడికి శాపం ఉంది. దీన్నే మనకి ఈ పాసుర శ్లోక ఖండం ఎక్కడది ఇచ్చారు? మనకి స్తోత్ర రత్నంలో యామునార్యులు రచించినటువంటి స్తోత్ర రత్నంలో 13వ శ్లోకము. వేదాపహార గురుపాతక దైత్య పీడాది ఆపద్విమోచన మహిష్ట ఫలప్రదానైః పుణ్య ప్రజా పశుపతి పరిపాటికస్య పాదోదకేన సశివః స్వశిరోధృతేన. 3 శాపాల గురించి చెప్తున్నారండి. వేదాపహార, బ్రహ్మగారికి శాపం ఏమిటండి? ఆయన దగ్గర ఉండేటువంటి వేదాలని మధుకైటబులు ఎత్తుకుపోవడం అనేటువంటిది ఒక శాపం. మరి రుద్రుడికి శాపం ఏమిటండి? రుద్రుడు బ్రహ్మగారి కొడుకు. ఆ కొడుకు అయినటువంటి వాడు గురు పాతక. గురు అంటే తండ్రి అని. తండ్రికి బ్రహ్మగారికి కూడా 5 తలలు ఉండేవని, రుద్రుడికి 5 తలలు, పంచముఖుడు. నాకు నీకు కూడా సమానంగా తలలు ఉండడం ఏమిటి అని ఆ బ్రహ్మగారి తలను ఒకదాన్ని గిల్లి పాడేశాడు. గిల్లేటప్పటికి ఆ తల కాస్త బ్రహ్మగారికి, రుద్రుడికి అరచేతిలో అంటుకుపోయింది. బ్రహ్మ కపాలం అది అక్కడ ఉండిపోయింది, చేతికి అంటుకొని పోయింది. అది రుద్రుడికి శాపమైంది. ఎక్కడికి వెళ్ళినా ఈ కపాలాన్ని పట్టుకుంటే ఇలా పెడితే ఏం బాగుంటుందండి చేతిలో? బాబోయ్ ఏం చెయ్యాలి అని అనుకుంటే అప్పుడు బద్రీనాథ్ క్షేత్రంకి ఆ విశాల పెరుమాళ్ళను దర్శించినప్పుడు వారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఆ కపాలం అక్కడ కింద పడింది కాబట్టి అది బ్రహ్మ కపాలమైంది అని మనందరం చెప్పుకుంటున్నామే. అలా శివుడికి. సరే, ఇంద్రుడికైతే ఎన్ని శాపాలో. సహస్రాక్షుడు అని పేరు. అతను చేసినటువంటి దొంగతనానికి గౌతముడిచ్చినటువంటి శాపాలు. ఇవి 1, 2 కాదు, చాలా శాపాలు ఉన్నాయి. వీటన్నిటినీ పోగొట్టడం వల్ల, బ్రహ్మ రుద్రాదుల్ని రక్షించడం వల్ల, ఈ బ్రహ్మ యొక్క శిరస్సుని ఛేదించినటువంటి పాపము ఎవరి యొక్క పాదోదకేన, పాదతీర్థం చేత పవిత్రంగా అయిందో, అంటే ఎవరి పాదోదకాన్ని శివుడు తన శిరస్సు మీద ధరించి పవిత్రుడు అయ్యాడో. కాబట్టి జగత్కారణత్వం శ్రీమన్నారాయణునికి తప్ప వేరొకరికి లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ, వేదాపహార గురుపాదక దైత్యపీడాయన్నా పోలే செல்லுகிற அத்தை போக்கும் சபாவனா உள்ளவனை உள்ளன போக்குகிறனவன் பாரிப்புக்கு இவை అల్పమా ఇరెక్కరపడి కడంకడల్ ఇచ్చాది. అవన్నీ చేసిన తర్వాతట కొంచెం శ్రమగా అనిపించిందో ఏమో. ఎన్నం నివత్తుకు ఆపత్తు వందపోదు నమ్మై తేడి తిరిగి వండాదు ఎండ్రు. దూరంగా వెళదాం అనుకున్నట్టు పరంపదానికి, అంత దూరం వెళితే పాపం వెళ్ళి పిలిస్తే మళ్ళీ నాకు వినపడదు, దగ్గరలోనే ఈ సముద్రంలో పడుకుందాంలే అని శేషసాయిగా సముద్రంలో పవళించి ఉన్నటువంటి స్వామి. ఏర్కవే కడలిల్ ఇడంకొండవనై అక్కడ ఆ బ్రహ్మ రుద్రాదులకి దర్శనమిచ్చేటువంటి పాల్కడలి యందు శయనించి ఉన్నాడు. దేవదేవనై బ్రహ్మాదిகளுக்கு ఆశ్రయనయనాయి కొండాయిత్ కణ్వళరందు అరిగిరదు. బ్రహ్మాదులకందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి పాల్కడలిలో శయనించి ఉన్న స్వామి. తెన్నిలంగై ఎరియ లక్షత్త విల్లయ్యై ఆ లంకా నగరంలో నిప్పు పెట్టినటువంటి స్వామి. చాలా అద్భుతమైనటువంటి, మళ్ళా దీన్ని కూడా ఓ అద్భుతమైన పద్యం రాస్తుందండి. ఏమిటంటే అక్కడ దేవతలందరూ కూడా, దిగధీసులందరూ కూడా ఆ రావణాసురుడికి భయపడిపోయి వాడి ఇంట్లో సేవలు చేస్తున్నాడు. అగ్ని వెళ్ళడానికి వీలు లేదండి, ఎప్పుడు పడితే అప్పుడు. ఇంత టెంపరేచర్ లో ఉండు, మాకు సమ్మర్ రావడానికి వీలు లేదు, గాల్పు కొడుతుంది అంటే 15 మధ్యలో అలా చల్లగా చక్కటి వాతావరణాన్ని ఇచ్చేటువంటి వాడు అది రాస్తుందండి. మళ్ళా శ్వసనుండులో గిలి సమ్మార్జనము చేయ
అబ్దినాథుడు కలయం పిసల్లా పావకొండరు దెంచి పాకంబుల నరింప శమనుండు వెస పరిచర్య చేయ పాకారి కల్పక ప్రకరంబులర్పింప ధనుజేశ్వరుండు కైదండైడగా నరవాహనుండు తా నగరి వెచ్చము వెట్ట ఈశానుడు విభూతి ఎలమినీయ గురుడు పంచాంగమెప్పుడు సరవి చెప్ప అమర కిన్నర గంధర్వ యక్ష భుజగ సిద్ధ కిం పురుషాంగనల్ చేరి కొలువ వైభవం పునవెలు చెలువందువాడ తరుణి. ఎలాంటి అద్భుతమైనటువంటి వైభవమో చెప్తుంది రావణాసురుల వైభవం. శ్వసనుండులో గెలి సమ్మార్జనము సేయు వాయుదేవుడు వస్తాడండి. అయ్యా మీ ఊరంతా ఊడ్చేసి మట్టి లేకుండా రోడ్లన్నీ ఇంతమంది 1,000 మంది వచ్చి ఊడవక్కలు లేకుండా గాలితో నేను శుభ్రం చేసి వెళ్ళిపోతాను అని పర్మిషన్ తీసుకుని అంతా నీట్ గా ఊడ్చేసి వెళ్ళిపోతాడండి. అద్దినాథుడు కలయం పిసల్లా సముద్రుడు వచ్చి నేను నీళ్లు జల్లేస్తాను పాచి అయిపోతుంది చక్కగా అని చెప్పి తన దగ్గర ఉన్న నీళ్లని అలాగలాగ రావణాసురుడికి ఎక్కడ శబ్దం వినపడుతుందో అని భయంతో చల్ల అలా జల్లి అలా జల్లి అలా జల్లి రోడ్లన్నీ కూడా శుభ్రం చేస్తాట అబ్దినాథుడు. ఇంకా వంట ఎలాగండి? పావకుండరి దంచి పాకం బొలనరింప అగ్నిదేవుడు వచ్చి ఇవాళ ఏం కావాలండి అన్ని రెడీ అని సిద్ధం చేసేస్తాడు. ఎంత అదృష్టమో మనకు ఒక్కళ్ళు దొరికితే బాగుండండి ఇలా చేసేటువంటి వాళ్ళు. ఎవరు పెట్టుకున్న వాళ్ళు కూడా రారు మనకి. శమనుండు వెస పరిచర్య చేయ తర్వాత ఎవడొచ్చి పరిచర్యలు చేస్తాడండి. ఎవరిని చూస్తే లోకం అడిలిపోతుందో ఆయన దాసభావం చూపిస్తాడు. పాకాని కల్పక ప్రకరంబులర్పింప ఇంకా ఇంద్రుడు వచ్చి ఇగో ఈ కల్పవృక్షాన్ని తీసుకో, ఈ కామధేనువును తీసుకో అని ఆ రావణాసురుడి దృష్టి తన మీద పడితే చాలు అన్నట్లుగా అన్నిటినీ కానుకలను అర్పిస్తూ ఉంటాట. ధనుజేశ్వరుండు కైదండ ఇడగా ఇంద్రుడు వస్తాటండి. అంత గొప్పగా ఉండే ఇంద్రుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఈ చేయి పట్టుకు దిగండి సింహాసనం, జాగ్రత్త నా చేయి పట్టుకోండి నా చేయి పట్టుకోండి అని చేతిని అందిస్తాటండి. నరవాహనుండు తా నగరి వెచ్చము పెట్ట కుబేరుడున్నాడండి. ఆయనేమో ఈ నగరి వెచ్చము పెట్ట అని అక్కడ ఉండేటువంటి ఆదాయ వ్యయాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. ఈశానుడు రుద్రుడు వచ్చి విభూతి నల్లమినీయ ఆయన దగ్గరున్నది విభూతి భూతి ఇస్తాడు అని సరదాగా జోక్ చేసుకోవడం. విభూతి అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యాలన్నిటినీ ఈశానుడు ఇస్తే గురుడు పంచాంగం ఎప్పుడు సరివి చెప్ప గురుడు వస్తాట. చదువు అనగానే ఏం చదవాలో మర్చిపోయి గబోగా వణికిపోతూ ఆ పంచాంగాన్ని చదువుతూ ఉంటాట గురుడు. అమర కిన్నర గంధర్వ యక్ష భుజగ సిద్ధ పురుషాంగనలు చేరుకుల వీళ్ళందరూ చేతులు కట్టుకుని స్వామి ఏం చేయమంటారు ఏం చెప్పారు, ఏమి వైభవమున వెలుగొందువాడు అని మళ్ళా అతని యొక్క వైభవాన్ని చెప్తే అలాగా అష్టదిక్పాలకులు అడిలిపోయేటువంటి లంకకి తన రామ బాణ అగ్నిని పంపించాడండి శ్రీరామచంద్రుడు. ఇంతకంటే శ్రీరామనవమి వైభవాన్ని మనం ఎక్కువ చెప్పుకునే అవకాశం కూడా లేదు. బాణాగ్నితోటి ఆ లంకని నశింపచేసినటువంటి ఆ శ్రీరామచంద్ర స్వామి మన అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి కటాక్షించాలని మన తిరువాయిమొజి గోష్ఠిని వర్ధింపచేయాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. దేవేశం కోలనాదన్నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృత్యామునార్యో మమ హృది నిదతే రామ పద్మాక్షనాద తిరువరుణ్మాల్ సేనై முதலி சடகோபன் நாதமுனி சீரையக் கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கண்பாமி திராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்தமணி இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடழித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என் உள் சிறந்தனவே.
नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्य दासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनादाय कुन्ती नगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैङ्कर्यशालिने श्रीशैले दया पत्रं देमत्यादि गुणार्णवम् यतीन्द्र प्रवणं वन्दे रम्य जामातरं मुनिं वाजि तिरुवाय मणिपिळ्ळै மாதகவாழ்வாழும் மனவாழ மாமுனிவர் வாழியவன்மாரும் திருவாய் மழிப்பருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜமாஸ்ரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபஜ்யே கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடார்ய தனூபவம் वेदांताचार्य सशिष्यं उडयवर्लुमहं भजे श्रीमद् वेंकटरंगार्य शिष्यं सशिष्य सेवतिं श्री लक्ष्मणार्य विबुधं संश्रये ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण।